బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని యుద్ధ విన్యాసాలలో భాగంగా రేపు జరగబోయే మాక్ డ్రిల్ కు ప్రతి ఒక్కరూ సహకరించి విజయవంతం చేయాలి. మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల మారణకాండను నిరసిస్తూ ప్రతీకార చర్యలు తీసుకునే క్రమంలో యుద్ధం వస్తే దేశవ్యాప్తంగా ప్రజలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తీసుకోవాల్సిన చర్యల గురించి ముందస్తుగా తెలియజేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మాక్ డ్రిల్ కు ప్రతి ఒక్కరూ సహకరించి విజయవంతం చేయాలని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు కోరారు. యుద్ధం వచ్చినప్పుడు ఏ విధంగా ప్రజలు ప్రభుత్వాలకు సహకరించాలనే విషయాలపై మాజీ సైనికులకు ఎక్కువగా అవగాహన ఉంటుంది కనుక రేపు జరగబోయే మాక్ డ్రిల్లో మాజీ సైనికులు అధిక శాతం పాల్గొని పోలీసు వారికి మరియు డిఫెన్స్ వారికి సహకరించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కోరితే యుద్ధానికి మెజార్టీ మాజీ సైనికులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సిద్ధంగా ఉంటామని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ తాండ్ర సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం కోసం మీ ముందుకు రావడం జరిగింది. అది విషయం ఏంటంటే, ప్రస్తుతం భారతదేశంలో పెహల్గాంలో జరిగినటువంటి ఘటన అందరికీ తెలిసిన విషయమే. పెహల్గాంలో ఉగ్రవాదులు ఏదైతే మారణ హోమం చేశారో ఆ దాడిని నిరసిస్తూ భారతదేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా పాకిస్తాన్ మీద ఎవరైతే ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నారో ఆ దేశమైనటువంటి పాకిస్తాన్ మీద మరి ప్రతీకారం తీర్చుకునే చర్యల్లో భాగంగా మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం యుద్ధానికి సిద్ధమవుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా రేపు దేశవ్యాప్తంగా 244 పైచిలుకు జిల్లాలలో మరి యుద్ధం వస్తే ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఉండాలి అనే దాని మీద మాక్ డ్రిల్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి రాష్ట్ర హోంశాఖతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపి మాక్ డ్రిల్ చేయాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి, యువతను యుద్ధం వస్తే ఏ విధంగా మరి సన్నద్ధం చేయాలనే ఉద్దేశంతో మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుంది రేపు 7వ తారీఖు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా విశాఖపట్నం, రాజమండ్రి లేదా గుంటూరు, విజయవాడ ఇలాంటి ప్రాంతాల్లో మాక్ డ్రిల్ చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా, మరి ఎన్నడూ గతంలో చూస్తే 1971 సంవత్సరంలో యుద్ధానికి తరువాత ఎప్పుడు ఇలాంటి మాక్ డ్రిల్ జరగలేదు. 1999 సంవత్సరంలో అందరికి తెలిసిన విషయమే. కార్గిల్ యుద్ధం జరిగినప్పటికీ మాక్ డ్రిల్ అనేది చేయలేదు. అంటే అత్యవసర పరిస్థితుల్లో మరి అనుకోని విధంగా డైరెక్ట్ అటాక్ చేయటం, ఆ కార్గిల్ యుద్ధంలో గెలవటం, కార్గిల్ హిల్ ని కైవసం చేసుకోవటం, పాకిస్తాన్ సైన్యాన్ని పారదోలటం అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ముందస్తుగానే యుద్ధం ఆరంభమైతే ఏ విధంగా మన భారత పౌరులు గాని, మరి భారతదేశంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ గాని లేదా సైనికులు గాని ఏ విధంగా ప్రవర్తించాలి, ఏం చేయాలి, ఎక్కడ దాక్కోవాలి, ఏ సైరన్ వస్తే ఎలా ప్రవర్తించాలి, లాంగ్ సైరన్ వస్తే ఎట్లా ఉండాలి, లేదా బరస్ట్ సైరన్ వస్తే ఎలా ఉండాలి అనే అన్ని విషయాల్ని ప్రజలకు కూడా అవగాహన కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్ నిర్వహిస్తుంది. కాబట్టి ఈ యొక్క మాక్ డ్రిల్ లో మాజీ సైనికులు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎక్కడైతే ఈ మాక్ డ్రిల్ కి పోలీసులు మరి పిలుపునిచ్చారో, కేంద్ర ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటటువంటి మాక్ డ్రిల్ లో మాజీ సైనికులు కూడా పోలీసు వారి యొక్క కోరిక మేరకు పోలీసు వారికి సహకరించి యుద్ధ విన్యాసాలు ఏ విధంగా ఉంటాయి, యుద్ధం జరిగినప్పుడు ఏ విధంగా మనం యుద్ధ విన్యాసాలలో ఆరితేరినటువంటి సైనికులుగా, మాజీ సైనికులుగా మన కర్తవ్యం కూడా ఉంటది. కాబట్టి
పోలీసు వారికి మాక్ డ్రిల్ చేసేటటువంటి పోలీసు వారికి కానీ పారామిలిటరీ ఫోర్సెస్ కానీ లేదా డిఫెన్స్ ఫోర్సెస్ కానీ మన మాజీ సైనికులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాజీ సైనికులు సహకరించి ఈ యొక్క మాక్ డ్రిల్ ని యుద్ధ వాతావరణంలో జరిగేటటువంటి మాక్ డ్రిల్ ని విజయవంతం చేపించి మన పాత్ర కూడా అవసరమైతే యుద్ధానికి మాజీ సైనికులు సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ప్రజలు కూడా ఈ యొక్క మాక్ డ్రిల్ ని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మాక్ డ్రిల్ కి సహకరించాలని చెప్పి కోరుకుంటూ మాజీ సైనికులుగా మేము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలకి కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ రేపు జరగబోయేటటువంటి మాక్ డ్రిల్ ని ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టినటువంటి మాక్ డ్రిల్ ని విజయవంతం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ